సోషల్ మీడియాలో యువకుడికి పరిచయమైంది. యువకుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. చాలా కాలం పాటు ఇద్దరు సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకుని తర్వాత వీడియో కాల్స్లో మాట్లాడుకున్నారు. ఇద్దరి మతాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులను ఎదిరించిన ప్రియుడు అతని ప్రియురాలిని పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టాడు. భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ఆమెకు ఇప్పటికే భారీ మొత్తంలో బంగారు నగలు కొనిచ్చాడు. భర్త మొబైల్ ఫోన్ నీళ్లలో పడిపోయింది. కొన్ని రోజులు భార్య మొబైల్ ఫోన్ ఉపయోగించిన భర్త హడలిపోయాడు. తన భార్యకు 50 మందికి పైగా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, మీరే నాకు న్యాయం చేయాలని భర్త పోలీసులను ఆశ్రయించాడు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తిరువత్తర్లో ముత్తురాం అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని కీ జలకరై ఫారెస్టు కార్యాలయంలోని అటవీశాఖ కార్యాలయంలో ముత్తురాం ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఫేస్బుక్లో నజీనా పర్వీన్ అలియాస్ నజీనా అనే అమ్మాయితో ముత్తురాంకు పరిచయమైంది. ఒకరోజు నజీనా ఆమె బాయ్ ఫ్రెండ్ ముత్తురాంకు మెసేజ్ పంపింది. తర్వాత ఇద్దరూ చాటింగ్ చేసుకుంటున్నారు. అప్పట్నుంచి ఇద్దరూ ఫేస్బుక్లో మెసేజ్లు చేసుకుంటున్నారు. ఒకరోజు ముత్తురాం నజీనాతో అతని ప్రేమ గురించి చెప్పాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ముత్తురాం నజీనాకు చెప్పాడు. నజీనా ఏమాత్రం ఆలోచించకుండా, ఇంతకాలం నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉన్నానని వెంటనే ముత్తురాం ప్రేమను అంగీకరించింది. తర్వాత ముత్తురాం, నజీనా ఇద్దరూ 8 నెలలుగా డేటింగ్లో ఉన్నారు. 2020లో ముత్తురాంని పెళ్లి చేసుకోవాలని నజీనా నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ముత్తురాంకు చెప్పేందుకు ఆమె ఇంట్లో కూడా ముందుగానే మాట్లాడుకుందని తెలిసింది. ఫేస్బుక్ అమ్మాయి నజీనాను పెళ్లి చేసుకోవడానికి ముత్తురాం ఇంట్లో అంగీకరించలేదని తెలిసింది. అమ్మాయి నజీనా ముస్లిం మతం మారి హిందువుగా ఉంటుందా? ఎందుకు ఇలాంటి పని చేశావని ముత్తురాంను అతని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. నజీనా, ముత్తురాం కుటుంబ సభ్యులను ఎదిరించి ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. నేను డెంటిస్ట్ని, డాక్టర్ను, రామనాథపురంలో క్లినిక్ ప్రారంభించి మనం సంతోషంగా జీవించవచ్చని నజీనా ఆమె ప్రియుడు ముత్తురాంకు మాయమాటలు చెప్పింది. నజీనా మాటలు నమ్మిన ముత్తురాం ఇంటి నుంచి పారిపోయి రామనాథపురంలో అద్దె ఇల్లు తీసుకుని నజీనాతో ఉన్నాడు. దంత వైద్యురాలు నజీనా రామనాథపురం వచ్చి అక్కడ ముత్తురాంను వివాహం చేసుకుంది. భార్య నజీనా ఒత్తిడితో ముత్తురాం ఇస్లాంలోకి మారాడు. ముత్తురాం పేరును కూడా జవహర్గా మార్చుకున్నాడు. మా మతంలో కట్నమిచ్చేది పురుషుడే అని, నువ్వు నాకు కట్నం ఇవ్వాలని నజీనా ఆమె భర్త ముత్తురాంకు టార్చర్ పెట్టింది. కట్నం కింద నజీనా హుందై కారు, 40 సవర్ల నగలు, 3 లక్షల నగదు కావాలని కోరింది. ముత్తురాం కూడా ఇదంతా నజీనాకిచ్చాడు. 2022లో పెళ్లి కావడంతో ఇన్ని రోజులు వీరి జీవితం బాగానే సాగింది. కొద్ది రోజుల క్రితం రామనాథపురంలోని ఇంటిలో ప్రమాదవశాత్తు ముత్తురాం ఫోన్ నీటిలో పడి తడిసిపోవడంతో అతని భార్య నజీనా ఫోన్ను తీసుకుని వాడేశాడు. నజీనా ఫోన్ చూసి ముత్తురాం షాక్ అయ్యాడు. సినిమాలోలాగా భార్య నజీనా ఫోన్ చూస్తే మగవాళ్ల కాంటాక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఫేస్బుక్లో నజీనా చాలా మంది పురుషులతో రొమాంటిక్గా చాట్లు చేసింది. ఆమెకు 50 మందికి పైగా పురుషులతో సన్నిహిత సంబంధాలున్నాయని, వారితో నిత్యం చాట్ చేసి చాలా రొమాంటిక్గా, అసభ్యంగా తన భార్య నజీనా మెసేజ్లు పంపించిందని తెలుసుకున్న ముత్తురాం హడలిపోయాడు. చాలామంది పురుషులను పెళ్లి చేసుకోవడానికి కూడా నజీనా ప్లాన్ చేస్తోందని ముత్తురాం తెలుసుకున్నాడు. సేలంలోని పుట్టింటికి వెళ్తానని చెప్పి బయటకు వెళ్లిన నజీనా ఆమె బాయ్ ఫ్రెండ్స్తో ఫోటోలు తీసుకుందని, వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫోటోలన్నీ ముత్తురాం ఆమె మొబైల్లో చూసి షాక్ అయ్యాడు. తన భార్య నజీనాకు చాలా మంది మగాళ్లతో అక్రమ సంబంధం ఉందని, వారికి ఆమె నిత్యం ఐ లవ్ యూ సందేశాలు పంపిందని ముత్తురాం తెలుసుకున్నాడు. నజీనా ఓటర్ కార్డు చూసిన ముత్తురాం ఆమె వయస్సు 28 ఏళ్లు కాదని 33 ఏళ్లని తెలుసుకుని హడలిపోయాడు. తననే కాకుండా పలువురిని మోసం చేసిన నజీనా వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా తీసుకుందని నజీనా గూగుల్ పే అకౌంట్ చూసిన ముత్తురాం హడలిపోయాడు. నజీనా చాలా మంది పురుషుల నుండి వసూలు చేసిన డబ్బుతో డెంటల్ క్లినిక్ని కూడా ప్రారంభించడానికి సిద్ధమైందని తెలుసుకున్న ముత్తురాం హడలిపోయాడు. ఇదే విషయంలో నజీనా, ముత్తురాం దంపతుల మధ్య గొడవలు జరిగాయి. ఇదేమిటని భర్త ముత్తురాం ప్రశ్నించగా, నీతో కలిసి జీవించలేనని చెప్పిన నజీనా సేలంకు పారిపోయింది. ఈ విషయమై తాను మోసపోయిన ముత్తురాం అతని భార్య నజీనా మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామనాథపురంలో నజీనా పర్వీన్ అలియాస్ నజీనా అనే మహిళ ఆమె భర్తను మోసం చేసి డబ్బులు వసూలు చేసిన ఘటన కలకలం రేపింది.